గురుప్రసాద్ గారు, మన ప్రేక్షకులు రెగ్యులర్ గా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. ఒక వ్యక్తి గరిష్టంగా ఇంట్రాడేలో ఎన్ని కోట్ల రూపాయల వరకు షేర్స్ ని కొనవచ్చు, అమ్మవచ్చు అంటూ కూడా ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. సో దీని గురించి మీకున్న అనుభవం ప్రకారం ఏం చెప్తారు? సార్, ఇంట్రాడేలో మన ఒక నార్మల్ ఇన్వెస్టర్స్, ఇక్కడ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ ఇన్వెస్టర్స్, ఒక కంపెనీగా పెట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మినిమం ఒక 2 crores 3 crores కూడా పెట్టుకోవచ్చు సార్. ఓకే, వాళ్ళ అకౌంట్లో పెట్టి వాళ్ళు ట్రేడింగ్ చేసుకొని ఇంట్రాడే కొనుక్కొని అమ్ముకొని చేసుకోవచ్చు. ఇక వాళ్ళు ఒక కంపెనీగా పెట్టి చేసేవాళ్ళు వాళ్ళు ఎన్ని కోట్లైనా పెట్టి చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఒక కంపెనీ వైపు నుంచి అయితే ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. బట్ ఇండివిడ్యువల్ గా అయితే ఒక అమౌంట్ లిమిట్ అనేది ఉంది. ఓకే, లిమిట్ అనేది ఉంది. సెబీ వాళ్ళు రిస్ట్రిక్షన్ ఉంది. ఎందుకంటే ఒక కంపెనీ అనుకోండి, అదొక ఫైనాన్షియల్ ఆడిటింగ్ గా ఉంటుంది. మనం ఎన్ని కోట్లైనా కూడా, ఇంకా ఎక్సెస్ గా ఎన్ని కోట్లైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక కంపెనీలో వెళ్తే ఒక పిఎంఎస్ చేయొచ్చు, అది మనం లైసెన్స్ తీసుకోవచ్చు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళు ఎన్ని కోట్లైనా కూడా పెట్టుకోవచ్చు. ఒక ఇండివిజువల్ ట్రేడర్ మినిమం నాకు తెలిసి ఒక 2 crores 3 crores కూడా పెట్టుకోవచ్చు ఇంట్రాడేకి. అది పెద్ద, నేను చాలా ట్రేడర్స్ చూస్తున్నాను. వాళ్ళ అకౌంట్ లోనే 2 crores ఉంటుంది. వాళ్ళు షేర్స్ కొంటారు, అమ్ముతారు. నేను చాలా మందిని చూస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేనే చేస్తున్నాను ఇంట్రాడే. సమ్ టైమ్స్ నేను హైయెస్ట్ క్రూడ్ ఆయిలే 150 lots చేశాను. ఓకే, క్రూడ్ ఆయిల్ హైయెస్ట్, నా దగ్గర రికార్డ్ ప్రూఫ్ ఉంది. ఓకే, 150 lots చేశాను. అప్పుడు అది టర్న్ ఓవర్ గా చూసుకుంటే అది ఎన్ని కోట్లు వెళ్తుంది చూడండి. అంటే ఒక లాట్ వచ్చి 5,500 into 100 అంటే ఆల్మోస్ట్ మనకి 5 లక్షలు వస్తుంది. 5 లక్షలు వస్తుందా? 5,000 into 100 సార్, ఎంత వస్తుంది? 5 lakhs వస్తుంది. అప్పుడు నేను 150 lots, మీరు లెక్క ఏంటి చెప్తా, ఆల్మోస్ట్ అది ఒక 1.5 crores 2 crores వస్తుంది. ఓకే ఓకే, మనం 3 crores కొని మనం అమ్ముతున్నాం. ఓకే, అమ్ముకోవచ్చు, తప్పేం లేదు. ఎన్ని కోట్లైనా కూడా ఇంట్రాడే మనం చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే దానికి కొన్ని లిమిట్స్ అనేది ఉంది. జనరల్ గా మనం ఇండివిజువల్ ట్రేడర్ ఎంత పెడతాం? ఒక 3 కోట్లు, మాక్సిమం ఒక 5 కోట్లు కూడా పెడతాం. అంతకన్నా పెద్ద ట్రేడర్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో ఇండివిజువల్ ట్రేడర్స్ తక్కువే, మాక్సిమం ఒక 3 crores 5 crores. ఇకపోతే అందరూ ఏం చేస్తారంటే ఒక ఫర్మ్ గా పెడతారు, ఒక కంపెనీగా పెట్టి వాళ్ళు ఎన్ని కోట్లైనా దాంట్లో, అంటే ఒక లిమిటేషన్ అనేది ఉంది కదా. సెబీ రూల్స్ కూడా మనం వాళ్ళు ఒబే చేయాలి, దాని ప్రకారమే ఉంటుంది. కాబట్టి ఇంట్రాడేకి మన ఇండివిజువల్ ట్రేడర్ ఎంతైనా చేసుకోవచ్చు సార్. 5 crores కూడా చేసుకోవచ్చు, డజంట్ మ్యాటర్. ఎందుకంటే నేనే చేశాను. ఇంట్రాడే ట్రేడింగే కదా. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నేను కొంటున్నాను, 150 lots కొన్నాను, 150 lots అమ్మాను. అప్పుడు 2 కోట్ల రూపాయలు దాని విలువ. 2 కోట్లు కొని 2 కోట్లు అమ్మాను కదా. అప్పుడు నన్ను సెబీ అలో చేసింది కదా. అవును, అలో చేసినట్టే కదా. చేసి నేను ప్రాఫిట్ చేశాను. అవును, నేను సింగిల్ ట్రేడ్ హైయెస్ట్ ప్రాఫిట్ నేను 5.5 lakhs చేశాను. ఓకే, సింగిల్ ట్రేడ్. అలా చాలా ట్రేడ్స్ చేశాను. చాలా ట్రేడ్స్ నేను చేసి నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఓకే, నా పరిమితి వరకు నేను అలా చేస్తున్నాను సార్. ఇక మరీ ఇక కంపెనీ లా ప్రకారం వెళ్ళాలంటే డెఫినెట్ గా మనం దాని గైడెన్స్ మనం ఫాలో అవ్వాల్సింది. ఓకే, ఎందుకంటే మనం వచ్చి మన స్థాయిలో ఎంత ఉందో అంతవరకే మనం ట్రేడింగ్ చేస్తున్నాం. అది ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. మీకున్న హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా అండ్ మా ప్రేక్షకులు ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు అన్నిటికీ సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సార్, నమస్కారం సార్, థ్యాంక్ యూ.